నిర్మలా సీతారామన్ గారు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎందుకో తెలుసా? ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు అని చెప్పారండి. అందుకే పార్టీ ఆఫర్ని తిరస్కరించారట. దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఏం చెప్తున్నారంటే, పార్టీ నాయకత్వం అడిగిందట, ఆంధ్రప్రదేశ్ తమిళనాడుల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని జేపీ నడ్డా గారు అడిగారట, ఆఫర్ ఇచ్చారట. దీని మీద వారం 10 రోజుల పాటు ఆలోచించారట నిర్మలా సీతారామన్ గారు. ఆలోచించి పోటీ చేయాలని ఆయనకు చెప్పారట. ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా వద్ద లేదు. తర్వాత ఏపీ అయినా తమిళనాడు అయినా కూడా నాకు ఇబ్బందులు ఉన్నాయి, విజయావకాశాలు ఉన్నాయా లేదనేది ఒక ఇష్యూ అయితే, మీరు ఫలానా సామాజిక వర్గమా, ఫలానా మతమా, మీరు అక్కడి నుంచి వచ్చారా, ఇక్కడి నుంచి వచ్చారా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. అందుకని చెప్పి నేను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పాను. నా వాదనను అధిష్టానం అంగీకరించింది అన్నారు. ఒక విషయం అయితే నిజమండి, నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు బీజేపీలో ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళు కొద్దిమంది, వాళ్ళు నిజంగానే డబ్బులు లేని వాళ్ళు, అడ్డుగులుగా డబ్బులు సంపాదించలేదు, వ్యక్తిగతమైనటువంటి ఇంటిగ్రిటీ ఉంది. మిగతా విషయాల్లో మనం విమర్శించవచ్చు. వ్యక్తిగతంగా 100% ఇంటిగ్రిటీ ఉంది. ఆవిడ ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారు ఆవిడకు వచ్చేటువంటి జీతంతో మాత్రమే బతుకుతారు, అందులో ఏ సందేహం లేదు. ₹1 కూడా ఎక్కడా తీసుకోరు, ఆ విషయంలో కూడా సందేహం లేదు. కాబట్టి ఆవిడకి డబ్బులు లేదు అని చెప్తే అది వాస్తవం. కాకపోతే గెలుపు అవకాశాలు కూడా లేవు అనే ఉద్దేశంతో ఆవిడ నిలబడి ఉండకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇక కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు లిక్కర్ కేసులో. జైల్లో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడండి. ఈ చాలామంది ప్రశ్న ఏంటంటే, జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా వ్యవహరించవచ్చా, ప్రభుత్వాన్ని నడపవచ్చా? ఈ విషయానికి ఎంతవరకు సమాధానం లేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అయితే, చట్టాల ప్రకారం అయితే ముఖ్యమంత్రిగా జైల్లో ఉండి కూడా ప్రభుత్వాన్ని నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ప్రాక్టికల్గా, ప్రాగ్మాటిక్గా ఇది సాధ్యమా కాదా అనేది పెద్ద ప్రశ్న అండి. జైల్లో ఉంటే ఏ విధంగా సాధ్యం? ఇప్పటికీ జైల్లో ఉండి కేజ్రీవాల్ గారు 2 ఆర్డర్స్ ఇచ్చారు ఢిల్లీ గవర్నమెంట్కి. ఒకటి ఆ మంత్రి ఆతిషి గారికి, రెండోది ఇంకొక సౌరభ్ అనేటువంటి ఇంకొక మంత్రికి. ఏమిటంటే, ఒకటేమో ఢిల్లీలో సమ్మర్ వచ్చింది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఇవ్వాలి, ట్యాంకర్లు, వాటి వ్యవహారాలకు సంబంధించి ఒకటి, రెండవది హెల్త్కి సంబంధించి కొన్ని ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఢిల్లీలో అక్కడ మొహల్లా క్లినిక్స్ ఇట్లాంటివన్నీ పెట్టారు. దానికి సంబంధించి ఒక ఆర్డర్ ఇచ్చారు. సో 2 ఆర్డర్స్ ఇప్పుడు జైలు నుంచి ఇచ్చారు ఆయన. అయితే ఫస్ట్ ఆర్డర్ ఇవ్వగానే వెంటనే బీజేపీ వాళ్ళు గొడవ చేశారు. ఈడీ వాళ్ళు కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము, ఏ విధంగా ఇచ్చారు ఆర్డరు, ఎందుకంటే జైల్లో ఉన్న వ్యక్తులు ఏ కాగితాలు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ప్రతి కాగితం కూడా అక్కడ ఈడీ వాళ్ళు లేక అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అనుమతితోటి అది బయటికి వెళ్ళాలి. వీళ్ళు రాసిన ప్రతి వాళ్ళు చదువుతారనమాట. వాళ్ళు అనుమతించాలి బయటికి వెళ్ళాలంటే. ఏ విధంగా వెళ్ళింది ఇది, మేము దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. అదేదో జరుగుతూ ఉంది. ఇంకో పక్కన ఏ విధంగా ఈయన పరిపాలించగలడు అనే ఇష్యూ నడుస్తుంటే ఈయనే ఉన్నారు. ఢిల్లీకి గవర్నర్ ఉండరండి, అక్కడ అందరికీ తెలుసు లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయి స్టేట్ కాదు. సో అక్కడ వీకే సక్సేనా, ఆయన బీజేపీ పెట్టిన వ్యక్తి కాబట్టి సహజంగానే ఆయన ఏం కోఆపరేటివ్గా ఉన్నాడు కదా. ఆయన ఏమన్నాడంటే, ఈ ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న ఆప్ నేతల ప్రకటనల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం జైలు నుంచి నడవదు అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బుధవారం చెప్పారట. కాబట్టి ఆ విధంగా నడవదన్నట. కాబట్టి ఈయన కూడా అడ్డుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అడ్డుకుంటే ఏమవుతుంది, అప్పుడు కోర్టుకి వెళ్తుంది. కోర్టు ఏం చెప్తుంది ఇవన్నీ చూడాలండి. ఇక ఇది పక్కన పెడితే నిన్న ఆయన భార్య సునీత, ఆవిడ కూడా యాక్చువల్గా ఐఆర్ఎస్లో పనిచేశారండి ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో, కేజ్రీవాల్ లాగానే. ఆవిడ వచ్చి మాట్లాడారు బయటకు వచ్చి. ఆవిడ ఏమన్నదంటే, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన కోర్టుకి అన్నీ బయట పెడతాడు, ఎప్పుడు బయట పెడతాడు అని రాశారు. మార్చి 28 అంటే రేపు ఆయన కోర్టుకి వెళ్తున్నాడు. కోర్టుకు వెళ్ళినప్పుడు అన్నీ ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెప్తారు అని చెప్పి అంది. ఓకే, ఇవాళే కదా 28. సో ఇవాళ చెప్తారని చెప్పింది. మద్యం కుంభకోణం సొమ్ములపై ఆధారాలు కోర్టుకు అందిస్తారు. ఏ విధంగా అందిస్తారు, ఏం చెప్తారు ఆయన? నా ఐడియా ఏంటంటే, ఏం చెప్తారు అంటే, ఆయన ఈ కేసులో ఆల్రెడీ నిందితుడిగా ఉన్నటువంటి, అప్రూవర్గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి బాండ్ల రూపంలో ఎలక్ట్రల్ బాండ్స్ కొని 55 కోట్ల రూపాయలు బీజేపీకి డొనేషన్గా ఇచ్చాడు. అది సొమ్ము, అసలు సొమ్ము అది ఎక్కడికి వెళ్ళిందా అంటే బీజేపీకి వెళ్ళింది అని బహుశా చెప్తాడండి ఆయన అని అనుకుంటున్నాను నేను. లేకపోతే ఇంకా చెప్పడానికి ఇందులో అవకాశం లేదు. ఎందుకంటే ఆపుకి వచ్చినట్టుగా డబ్బు ఈడీ వాళ్ళు ఇంతవరకు నిరూపించలేకపోయారు. మనీ ట్రైల్ని ఎక్కడ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సో ఈ నేపథ్యంలో బహుశా ఈ రకంగా కేజ్రీవాల్ కోర్టుకి చెప్పేటువంటి అవకాశం ఉంది.
ఇంకొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే నవనీత్ కౌర్ అని చెప్పి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేశారండి ఆవిడ. చాలామందికి తెలిసి ఉంటుంది. పంజాబ్కు చెందినటువంటి ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత రాణా అనే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నవనీత్ రాణా అని పేరు పెట్టుకుంది. ఆ మధ్యకాలంలో యాక్చువల్గా లోక్సభలో కూడా ఒకసారి ఎన్నికైందండి, ఇండిపెండెంట్గా ఎన్నికైందండి నవనీత్ కౌర్. ఇండిపెండెంట్గా ఎన్నికయ్యి 1-2 సార్లు తెలుగులో కూడా మాట్లాడింది. యాక్చువల్గా ఆవిడ తెలుగు కూడా నేర్చుకుంది మరి ఇక్కడ కొన్ని సినిమాలు యాక్ట్ చేసి. అయితే ఇప్పుడు ఆవిడ బీజేపీలో చేరింది. బీజేపీలో అమరావతి నుంచి పోటీ చేస్తుంది. అమరావతి అంటే మన ఆంధ్రలో అమరావతి కాదండి, మహారాష్ట్రలో అమరావతి అని ఉంది. చాలామందికి తెలిసి ఉంటుంది, అది ఒక డిస్ట్రిక్ట్ అమరావతిలో. సో ఆవిడ అంటే ఒరిజినల్గా పంజాబీ అయినా కూడా మహారాష్ట్రలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. సో అమరావతి నుంచి నవనీత్ బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేయబోతోంది. గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచింది ఒకసారి. సో ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుందండి. ఇక చివరి పాయింట్ ఏమిటంటే నిన్న సిఎఫ్డి వాళ్ళు అంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇతర కొంతమంది పెద్దలు కలిసి దీన్ని నడుపుతున్నారు. వారు పీరియాడికల్గా ఒక పెద్దవారిని పిలిచి అక్కడ స్పీచ్లు ఇప్పిస్తున్నారు. ఎలక్షన్ సందర్భంగా వ్యవస్థలు సరిగ్గా లేవు, సక్రమంగా లేవు, దాని మీద కొంత జనాన్ని అలర్ట్ చేయడానికి, చైతన్యం రగిలించడానికి ఏదో చేస్తున్నారండి. ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, ఒక మీటింగ్ జరిగింది. ఎవరు వచ్చారు దానికంటే జస్టిస్ చలమేశ్వర్ గారు. ఆయన మాట్లాడారట. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, అందరికీ తెలుసు. వ్యవస్థలను కాపాడుకుంటేనే రక్షణ అని ఆయన ఒక మంచి పాయింట్ చెప్పారండి. అయితే చలమేశ్వర్ గారి మీద కొన్ని కాంట్రవర్షియల్ అభిప్రాయాలు ఉన్నాయి అందరికీ. ఆయన కాంట్రవర్షియల్ ఆయనే చిక్కున్నారు. ఎప్పుడు చిక్కున్నారు? సుప్రీంకోర్టులో ఉండగా కాదు. సుప్రీంకోర్టులో ఆయనకు మంచి పేరు ఉంది, మంచి జడ్జిమెంట్ ఇచ్చారనేటువంటి పేరు కూడా ఉన్నది. అయితే ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పడదు. అంటే ఆంధ్రాలో అతి కొద్ది మంది కమ్మవాళ్ళని ప్రేమిస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు అందులో జాస్తి చలమేశ్వర గారు కూడా ఉన్నారు. ఆయన ఆ రోజున ఎన్వి రమణ గారి మీద ఆరోపణలు చేసినప్పుడు ఆ సందర్భంలో కూడా చలమేశ్వర గారి పేరు వచ్చింది. ఆయన పాత్ర ఎంత ఉన్నది లేదు మనకు తెలియదు, కానీ ఆ రోజున ఈయన సహాయం కూడా తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి అనుకూలం, ఇటువైపు రమణ గారిని క్రిటిసైజ్ చేయటం లాంటివి పరోక్షంగా ఉన్నాయి. ప్రత్యక్షంగా ఆయన ఎప్పుడు చేయలేదనుకోండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన కోపం ఉన్నది అనేటువంటి అభిప్రాయం బాగా బలంగా వెళ్ళిపోయింది రాష్ట్రంలో. ఆ నేపథ్యంలో ఆ తర్వాత ఆయన కుమారుడు జాస్తి నాగభూషణ గారిని పొన్నవల సుధాకర్ రెడ్డి గారికి తోడుగా మరొక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కూడా జగన్ ప్రభుత్వం నియమించింది. జగన్ ప్రభుత్వం ఒక వ్యక్తిని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించిందంటే మామూలు విషయం కాదండి. అందులో ఆయన తీవ్రంగా మరి హేట్ చేసేటువంటి, అసహించుకునేటువంటి, దూరంగా పెట్టేటువంటి కమ్మ కులానికి చెందినటువంటి జాస్తి నాగభూషణ గారిని ఎట్లా పెడతారు? మామూలుగా అయితే పెట్టరు, కావాలని పెడితే తప్ప. ఆయన పెట్టారు. మరి కారణాలేమో తెలియదు కానీ ఆయన 1 సంవత్సరం కూడా ఉన్నట్లు లేడు. ఆయన ఏదో ఇబ్బంది పడినట్టున్నాడు, బయటికి వెళ్ళాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చలమేశ్వర గారిని పిలిచి వీరు మాట్లాడించినప్పుడు ఆయన సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలా లేదా అనేది వ్యూవర్స్ ఇష్టం అండి. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటంటే కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూస్ ఒకటి రైజ్ చేశాడు ఆయన. అదేంటంటే ఓటు ఎన్నికలకు సంబంధించిన హక్కులన్నీ చట్టం ద్వారా సంక్రమించాయని సుప్రీంకోర్టు ఎక్కడో పొరపాటు పడింది. సో ఓటు ఎన్నికలకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చట్టం ద్వారా సంక్రమించాలి. అవన్నీ అంటే చట్టం వేరు, రాజ్యాంగం వేరండి. ఇక్కడ గ్రహించాల్సింది రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కులు, చట్టపరంగా వచ్చేటువంటి హక్కులు. ఇందులో రాజ్యాంగపరంగా వచ్చేటువంటి హక్కులు చాలా సుప్రీం అన్నట్టు. అవి రాజ్యాంగం సుప్రీము, చట్టాలు దాని కిందనే ఉంటాయి. చట్టం ద్వారా సంక్రమించలేదు ఓటు హక్కు లేకపోతే ఎన్నికలకు సంబంధించిన హక్కులు ప్రజలకి, అవి రాజ్యాంగం నుంచి సంక్రమించినాయి. కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో పొరపాటు పడింది, చట్టం నుంచి సంక్రమించినాయని చెప్పింది. అందుకే రాజ్యాంగంలో దీనికి ప్రాతిపదిక లేదని చాలా తీర్పులు వచ్చాయి. అసంపూర్తిగా విశ్లేషణ, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా చేసిన వ్యాఖ్యానాల ఫలితం ఇది అని క్రిటిసైజ్ చేశారు. చేసి రేపు ఇప్పుడే ఎవరైనా సరే ఒక పార్టీ పెట్టి, నేనే ఒక పార్టీ పెట్టి 400 సీట్లు సంపాదించిన తర్వాత ఎన్నికల పెద్ద తలనొప్పిగా ఉంది ఈ ఎన్నికలు నిర్వహించడం ఇదంతా అని చెప్పి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తే ఏమవుతుంది? అసలు ఎన్నికలు ఈ గొడవ అంతా ఎందుకు? నేను ఇప్పుడు అధికారంలో ఉన్నాను, రాజ్యాంగంలో లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. రాజ్యాంగంలో లేదానికి ఇంపార్టెన్స్ ఎందుకు? చట్టాల ద్వారా చేసుకున్నాం అంతే ఈ హక్కులు, ఆ చట్టాన్ని తీసేస్తాం ఇప్పుడు అని చెప్తే ఏమవుతుంది?
దానికి రాజ్యాంగంలో ఏమీ లేదని నమ్మితే ఓటు హక్కు, ఎన్నికలు, పార్లమెంటు, అసెంబ్లీ ఉండవు. చట్టానికి మించి ఏమీ లేదని మనం నమ్మితే లాజికల్గా వచ్చే కంక్లూజన్ అది అని వివరించారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఆ విధంగా ఎన్నికలు, ఓటు హక్కు, ఎన్నికలకు సంబంధించినటువంటి మిగతా అన్ని అంశాలు కూడా రాజ్యాంగంలోనే రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి అందులో ఉన్నది. అవి చట్టాల ద్వారా రాలేదు అనే విషయాన్ని గమనించాలి అనేది చలమేశ్వర్ గారు చెప్తున్నటువంటి పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే దాని ద్వారానే మీరు వ్యవస్థలను రక్షించుకోగలరు. ఎన్నికలకు సంబంధించి వ్యవస్థలని కాపాడుకోకపోతే ప్రజలవరికి రక్షణ ఉండదు అనే పాయింట్, ఒక మంచి పాయింట్ని జస్టిస్ చలమేశ్వర్ గారు రైట్ చేశారండి. సో ఇవండి ఇవాల్టి వార్తలు, వాటి యొక్క విశ్లేషణ.